హాయ్. హలో. నమస్తే. నేను మీ గణేష్ ఆకెళ్ళ. చాలా రోజులు కాదు, నెలలు అవుతుంది నేను మీతో ఇలా మాట్లాడి, లేదా ఇలా వీడియో చేసి చాలా చెప్పాలి అని అనుకుంటున్నా. ఇదొక సినిమా రివ్యూ కాదు. అలా అని చెప్పి ఒక ఆహ్, ఏదైనా ఒక టాపిక్ కాదు డిస్కస్ చేయడానికి. ఎందుకు వీడియోలు లేట్ అవుతున్నాయి అని ఒక పాయింట్ చెప్దాం అని చెప్పి వీడియో స్టార్ట్ చేశా. ఐ డోంట్ నో ఏం జరుగుతుందో తెలియట్లేదు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్. అస్సల మన చేతిలో ఏది లేదు. ఒకటైతే క్లారిటీ వచ్చింది. గత 3 నెలలుగా మన లైఫ్ మన చేతిలో ఉండదు. అది ఏ టైంలో అయినైనా మారొచ్చు. కొన్ని కొన్ని మన ఆరోగ్యంలో కొన్ని కొన్ని సరిగ్గా పనిచేయకపోతే మన సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి అనేది మనకి క్లారిటీ వచ్చేసింది. నాకు క్లారిటీ వచ్చేసింది ఈ గత 3 నెలల్లో. చాలా రాడ్ అనమాట. ప్రశాంతంగా ఈ టాపిక్ చెప్తున్నాను కానీ అసలు దేని గురించనే చెప్పట్లా. 3 మంత్స్ బ్యాక్ ఒక ర్యాపిడో ఎక్కాను భయ్య. ఎప్పుడు ఏమి చెప్పలేనోడిని ర్యాపిడో వాడికి కొంచెం జాగ్రత్తగా ఎళ్ళు బ్రో కంగారేం లేదు తాయితీగా ఎళ్దాం అని చెప్పా. ఎక్కిన 2-3 మినిట్స్‌లో నన్ను పడదొబ్బాడు ర్యాపిడో వాడు. కాలుకి తగిలింది. ఫస్ట్ ఒక వెంటనే కంప్లెయింట్ రైజ్ చేద్దాం అని చెప్పి టికెట్ రైజ్ చేశాను. ఆళ్ళు ఎన్ని సార్లు కాల్ చేసినా సారీ ఫర్ ద ఇన్‌కన్వీనియన్స్ కాజ్డ్ సార్ అన్నారు. సరే ఇన్‌కన్వీనియన్స్ అన్నాడు గదా! 1 మంత్ బానే ఉన్నాను. ఆ 1 మంత్ తర్వాత నా దరిద్రం ఏమో మరి కుక్క కరిచింది అదే ప్లేస్‌లో. దాని తర్వాత నెక్స్ట్ డే నుంచి నొప్పి స్టార్ట్ అయింది కాలు. ఎక్కడైతే బైక్ పడిందో అక్కడి నుంచి. అది స్టార్ట్ అయింది అక్టోబర్ 16థ్ నేను పడ్డాను. నవంబర్ 20థ్ కుక్క కరిచింది. నవంబర్ 21 నుంచి నొప్పి స్టార్ట్ అయింది. ప్రెజెంట్ డే ఇప్పటికి కూడా నా జీవితం ఎలా ఉందనంటే దీనమ్మ జీవితం నొప్పి తగలయ్యని అనకూడదు కానీ ఇంట్లో ఉంటే బానే ఉంది. ఆఫీస్‌కెళ్దామని స్టార్ట్ అయితే నొప్పొస్తుంది. ఆఫీస్ అని గాదు బయటికి ఎక్కడికెళ్దామన్నా పెయిన్ స్టార్ట్ అవుతుంది. సరే ఇవి కాదు, ఇది కాదు అని చెప్పి ఒక డాక్టర్‌ని మార్చాను. ఆ డాక్టర్ అన్నాడు అది కాదు, ఇది కాదు అన్నారు. ఆయన చూసారు టాబ్లెట్స్ ఏమి అవసరం లేదు తగ్గిపోద్ది. 1 మంత్ రెస్ట్ అన్నారు. 1 మంత్ రెస్ట్ తీసుకున్నాను. తగ్గిపోతుంది కదా అని అనుకుంటే ఆ 1 మంత్ హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. బట్ లైట్‌గా పెయిన్ వచ్చింది. ఓకే తగ్గిపోయింది కదా అనుకున్నా. నెక్స్ట్ డే ఆఫీస్‌కెళ్ళా. ఆఫీస్‌కెళ్ళా 1 డే ఆగా. మళ్ళీ యాస్ యూజువల్ పెయిన్ వచ్చేసింది. ఈ ఈ ఎంత సినారియోలో నాకేం అర్థమైంది అనంటే, లైఫ్ ఈజ్ సో వాల్యుబుల్. మన జీ లైఫ్ ఒకటే కాదు, మన బాడీ కూడా మనకి వాల్యుబులే. ఆచితూచి అడుగులేయడం చాలా మంచిది. అట్ ద సేమ్ టైమ్ నీ బాడీలో ఏ అవయవాలు సరిగ్గా పనిచేయకపోయినా, ముఖ్యంగా కాళ్ళు, కళ్ళు, చేతులు ఇవి లేకపోతే, మొత్తం లైఫ్ అనేదంతా ఒక స్ట్రక్ అయిపోద్దనే ఫీలింగొచ్చింది. బేసిక్‌గా ఇంత సోది ఈ వీడియోలో చెప్పడానికి అవసరం లేదు. ఒక రకమైన ఒక ట్రామాలోకెళ్ళిపోతాం అనమాట. అంటే మనం బయటికి నవ్వుతూ ఉంటాం. ఎంఆర్ఐలు ఐ మీన్ హాయిగా ఉంటాం. ఎంజాయ్ చేస్తాం. కానీ లోపల తెలియకుండా ఒక భయం స్టార్ట్ అవుద్ది. ఏంటి మన పరిస్థితి ఇలా అయిపోయింది. మనం ఎప్పట్లా ఉండలేమా? ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఈ ట్రామా ఎందుకొస్తుంది అనంటే బేసిక్‌గా ఒక పర్టిక్యులర్ ఒక సో అండ్ సో డాక్టర్ నాకొక ఎయిర్ బూట్ వాకర్ అనేది ఒకటిచ్చారనమాట. అదేసుకొని నడుస్తుంటే స్టార్టింగ్ డే ఆహ్, ఆఫీస్‌కెళ్ళా జనరల్‌గా. ఆఫీస్‌లో పాపం మా వోళ్ళు కాకుండా వేరే నాకు తెలియని కొలీగ్స్ కూడా ఐరన్ మ్యాన్ లెగ్ అన్నారు. నవ్వుకున్నా ఫస్ట్ టైమ్ కాబట్టి. తర్వాత అయిపోయింది. బయట వేరే వాళ్ళందరూ చూసి ఏంటి బాబు" అని అడిగేవారు. అదంతా వేరే విషయం. అదంతా అలవాటయిపోయింది. కొన్ని రోజులు పోయేసరికి ఎలా అయిపోయిందనంటే ఒక ఆల్‌మోస్ట్ ఈక్వల్ టు 3 వీక్స్ తర్వాత ఒకాయన ఇలాగే హైదరాబాద్ నుంచో సంథింగ్ సో అండ్ సో డాక్టర్ చెకప్ కోసం అని చెప్పి వెళ్తుంటే కారెక్కా. కారెక్కగానే ఆయనన్నాడు, "బాబు కాలుందా లోపల? తీసేసి ప్లాస్టిక్‌ది పెట్టారా?" అని అడిగాడు. ఇదేంటిది ఈయన ఇలా అంటాడు? ఇలా కనపడుతున్నానా నేను? అని చెప్పి ఒక లోపల వెంటనే ఆలోచన మొదలయ్యి, ఇదేంటి ఇలా అనుకుంటున్నారు. ఇప్పుడు నా పరిస్థితేంటి? ఒకవేళ నిజంగా నేను నడవలేకపోతే నా పరిస్థితేంటి? అనే ఒక భయం అనేది స్టార్ట్ అయిపోతుంది లోపల. తెలియకండా అది మనం కావాలని గాదు. అండ్ కొన్ని రోజులయిపోయింది. మళ్ళీ ఇంకొక 1 వీక్, 2 వీక్స్ పోయిన తర్వాత ఇంకా సేమ్ అలాగే ఉంది ఆ కాలుకి. ఇంకా నొప్పి తగ్గట్లేదు. రీసెంట్‌గా ఒక ఆటోవాడొచ్చి, "భయ్యా మీరు హ్యాండిక్యాప్డ్ ఎక్కువ నడవలేరు. సో, ఆటోకి డబ్బులు ఎంతో కొంత ఇచ్చేసేయండి పర్లేదు" అన్నాడు. అరేయ్! ఏం మాట్లాడుతున్నారురా? నేను హ్యాండిక్యాప్డ్ అని నేను చెప్పానా? సరే హ్యాండిక్యాప్డ్
ఎలా అదేంటిది అంత దారుణంగా కనపడుతున్నానా నేను అనే ఫీలింగొచ్చింది. అంటే బేసిక్‌గా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో హ్యాండిక్యాప్డ్ అంటే చులకన అనేది పాయింట్ కాదు. ఇక్కడ నా బాధ ఎలా ఉందనంటే, ఎలా ఉండేవాడిని ఒక ర్యాపిడో వాడు చేసిన పెంట వల్ల, ఒక ర్యాపిడో వాడు చేసిన ఒక పొరపాటు వల్ల నేనిప్పటికీ సఫర్ అవుతున్నాను. సో, ర్యాపిడో వాళ్ళకి కంప్లెయింట్ చేస్తే, సారీ ఫర్ ద ఇన్‌కన్వీనియన్స్ అన్నారు. ఏ మాత్రం ఉపయోగించుకోలా. బేసిక్‌గా ఈ కాలు ఐ మీన్ ఆ లెగ్ పెయిన్ వల్ల దగ్గర దగ్గరగా నాకొక 30,000-40,000 రేంజ్‌లో ఖర్చయింది. ఇప్పటికి ఏ యూజు లేదు. అంటే పెయిన్ తగ్గాలనే అనుకుంటున్నా. ఇప్పటికి 4 డాక్టర్స్ అయ్యారు. ఫిఫ్త్ డాక్టర్ వచ్చాడు. బట్ నాకు ఇంకా ఎలా అయిపోయిందనంటే, ఇంక నాకిక లైఫ్ లాంగ్ ఈ కాలు నొప్పి ఇలాగే ఉంటది. మనం పర్సనల్‌గా తగ్గాలి అనేది లేదు. ఓకే. తగ్గుతుంది అని నమ్మకం చచ్చిపోయింది లోపల. బట్ కొన్ని ఈ టోటల్ నవంబర్ అసలు అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా జరిగిన అన్ని బ్యాడ్ సిట్యుయేషన్స్‌లో కేవలం ఒకే ఒక గుడ్ సిట్యుయేషన్ ఉంది. ఆ ఒక్క గుడ్ సిట్యుయేషన్‌ని మైండ్‌లో పెట్టుకొని ప్రశాంతంగా ఏదో మూలన కొంచెం ఓకే. బానే ఎళ్తోంది అనే ఒక హోప్‌లో ఉన్నాను. ఆ గుడ్ సిట్యుయేషన్ ఏంటి అనేది త్వరలో మీ అందరూ వినరు. చూపిస్తాను డైరెక్ట్. సో, ఓకే. వీడియో అయితే చేయాలనిపించింది. ఈ సిట్యుయేషన్ అనేది మీకు చెప్పాలి అనిపించింది. చెప్పాను. ఎందుకనంటే చాలా రోజులయిపోయింది వీడియోలు జేసి. మీరందరూ కూడా అనుకుంటారు చాలామంది నన్నడిగారు బయట. వీడియోలు రాట్లేదేంటి? వీడియోలు రాట్లేదేంటి అని. రాట్లేదు అనంటే సిట్యుయేషన్ ఇలా ఉంది కాబట్టి వీడియోలు రాట్లేదు. నేను ఆహ్, తొందరలోనే బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాను. అవ్వాలి. అయిన తర్వాత సినిమాలు చూస్తానో, చూడనో తెలీదు. తగ్గిపోతాయనే అనుకుంటున్నా. రాను రాను సినిమాలు కూడా తగ్గే అవకాశాలున్నాయి. ఐ మీన్ థియేట్రికల్ రిలీజెస్ ఉన్నా లేకపోయినా నేను చూడడం అనేది తగ్గుతుంది అని నా హోప్ నేననుకుంటున్నా. బట్ తగ్గినా కూడా నేనొక పర్టిక్యులర్ టాపిక్స్ మీద నేను వీడియోస్ చేస్తాను. మీ అందరిని ఎంటర్‌టైన్ చేస్తాను. బట్ యూనిక్‌గా మీ అందరికి వీడియోస్ అనేవి చూపిస్తాను. ప్లీజ్ నన్ను నమ్మండి. సబ్‌స్క్రైబర్స్ అందరూ పెంచుకోండి. కొంచెం ఓపికతో ఉండండి. నాకు తెలుసు మీ అందరిని చాలా ఇరిటేట్ చేస్తున్నానని. ఆఫ్‌కోర్స్ నా గురించి వెయిట్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. బట్ చెప్తున్నా. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. అండ్ దానికంటే ముందు ప్లీజ్ కొంచెం సబ్‌స్క్రైబ్ చేసుకోండి నా ఛానెల్‌ని. అర్థం చేసుకోండి. మీరందరూ అర్థం చేసుకుంటారని తెలుసు. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బాయ్.